సేవల ద్వారా పౌర సేవలకు సంబంధించిన సర్టిఫికెట్లు అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం ఎంతో హర్షించదగిందని మీ సేవ ఆపరేటర్ల సంఘం అధ్యక్షులు టి వెంకట నర్సు తెలిపారు. మీ సేవ ఆపరేటర్ల పక్షాన ప్రభుత్వంతో మాట్లాడి మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆపరేటర్ల సంఘంలోని వ్యక్తులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం సచివాలయాల పేరుతో మీ సేవా కేంద్రాలను నిర్లక్ష్యం చేసినందున తాము చాలా నష్టపోయామని చెప్పారు. కూటమి ప్రభుత్వం మీ సేవా కేంద్రాల బలోపేతానికి ముందుకు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ పాలాభిషేకం కార్యక్రమంలో శేషగిరిరావు, అమర్, పూర్ణబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వారు అప్పుడే హామీ ఇచ్చారు. 2019లో 24లో అధికారులు వచ్చిన వెంటనే మీ సేవలు మళ్ళీ పాత వైపును తీసుకొస్తామని చెప్పినారు. అలాగే రీసెంట్గా వాట్సాప్ సేవలు ప్రారంభించిన విషయంలో తెలిసిన విషయమే. అలాగే మా మీ సేవలు కూడా ఆదుకోమని మళ్ళీ తిరిగి కలిసి ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. వాటన్నిటితో స్పందించి మొన్న అసెంబ్లీలో మీ సేవలు కూడా అన్ని సేవలు కల్పిస్తామని చెప్పని సచివాలయం, వాట్సాప్ సేవలు, మీ సేవలు ప్రజలకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ సర్వీస్ పొందడానికి వీలుగా అవకాశం కల్పిస్తామని చెప్పిన విషయమే. దీంతో మా అందరికీ తిరిగి పౌరవైపు వచ్చిందని మేము భావించి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే మీ సేవలు ముందు ఇంకా మంచి ఉద్యోగం రావాలని చెప్పని రాబోయే కొత్త టెక్నాలజీకి అనుగుణంగా మమ్మల్ని మేము మార్చుకుంటూ ప్రజలకు ఇంకా మరింత పారదర్శకంగా సేవలు అందిస్తామని చెప్పని మీ అందరి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరికీ తెలిసిన విషయమే. అలాగే 2019-24 మధ్య గత ప్రభుత్వము మీ సేవల మీద కష్ట కట్టినట్టుగా ఎంతో ఇబ్బందులు పెట్టింది. అలాగే అన్నీ భరించి మళ్ళీ అదే సమయంలో లోకేష్ గారి పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా సోదరులందరూ జిల్లాల వారీగా ఎక్కడ పర్యటించినా కానీ అక్కడ వెళ్ళి లోకేష్ గారిని కలిసి ఎన్నో మార్లు వినతిపత్రం ఇచ్చి మా సమస్యను వారు తెలియజేయడం జరిగింది. వారు చెప్పిన ఒకటే మాట చెప్పారు, మరలా 24 ఎలక్షన్స్లో గవర్నమెంట్ వచ్చిన వెంటనే మీ సేవలకి మళ్ళీ పాత వైపు పూర్వవైపును తీసుకొస్తామని చెప్పినారు. అలాగే గవర్నమెంట్ వచ్చిన తదుపరి అన్ని విషయాలు పూర్వకంగా చర్చించి మొన్న అసెంబ్లీలో మీ సేవలకి మళ్ళీ పూర్వవైపును తీసుకొస్తామని చెప్పని సర్వీసులు మొత్తం ఇస్తామని చెప్పని ప్రకటించిన విషయంలో తెలిసిన విషయమే. ఈ సందర్భంగా మేము లోకేష్ గారికి తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా ఆపరేటర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సాగించి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పాలై ఎంతో కష్టాలు పాలై ఆర్థికంగా నష్టపోయి ఉన్న మీ సేవ నిర్వాహకులకు ఊపిరి పోసే విధంగా రాష్ట్ర నారా లోకేష్ మీ సేవకు పూర్వవైపు తీసుకొస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. ఇదంతా రాష్ట్ర మీ సేవ నిర్వాహకుల సంఘం, రాష్ట్ర మీ సేవ నిర్వాహకుల మొత్తం ఓ పండుగ ఇచ్చిన శుభదినంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చి ప్రజలకి టెక్నాలజీ అందిస్తూ టెక్నాలజీ రంగంలో